సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్యపాఠం 1 తిమోతి 2వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో అపోస్తలిక ప్రముఖుడైన పౌలు 2 ముఖ్యాంశాలను చర్చిస్తున్నాడు. 1 బహిరంగ ప్రార్థనలు, 2 అధికారులు, పరిపాలకులు, వారి పట్ల దేవుని బిడ్డల వైఖరి ఎలా ఉండాలి. మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల కోసం మనం ప్రార్థించాలి. ఇది క్రైస్తవులందరి బాధ్యత. అనగా దేవుని సంఘం ప్రార్థించే సంఘం. అనగా క్రైస్తవులు దేశమంతటి కోసం ఎడతెగక ప్రార్థించాలి. సంఘ ప్రార్థనల మీదనే దేశము యొక్క క్షేమము ఆధారపడి ఉన్నదని మనం గ్రహించాలి. అధికారుల పక్షాన విజ్ఞాపనలు చేయాలి. పరిపాలకులకు సంఘ ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. ప్రభుత్వం ఎలాంటిదైనా కానీ దేవుని బిడ్డలు తప్పక ప్రార్థించాలి. పౌలు ఈ మాటలు అంటున్నప్పుడు రోము చక్రవర్తి నీరో, అతని కోసం పౌలు ప్రార్థించాడు. క్రైస్తవులను ప్రార్థించవలసిందిగా కోరుతున్నాడు. మనం సంపూర్ణ భక్తి, మాన్యత, సౌఖ్యం కలిగి జీవించాలి. ప్రశాంత జీవితం మనకుండాలి. నిశ్చింతగా బ్రతకాలి. అందుకే మనం తప్పనిసరిగా ప్రార్థించాలి. ఏదో ఒక ప్రభుత్వం ఉంది, అసలు ప్రభుత్వమే లేకపోతే అంతా అరాచకమైపోతుంది గదా. అది ఎలాంటి ప్రభుత్వమైనా విశ్వాసుల ప్రార్థనల చేత ప్రభుత్వం సరిగా నిష్పాక్షికంగా పనిచేయగలదు. ప్రభుత్వం మనకు దేవుడిచ్చిన వరమని గుర్తించాలి. క్రైస్తవులందరూ సరిగా ప్రభుత్వం కోసం ప్రార్థించటం లేదు కాబట్టే ప్రజలలో భయం, చింత, ఆందోళన, అశాంతి ఎక్కువవుతున్నాయి. 3, 4 వచనాలు. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయిస్తున్నాడు. చూచారా, మనుషులందరూ రక్షణ పొందటం దేవుని చిత్తం. నశించే ప్రజలకు సువార్త ప్రకటించబడాలి. అలా ప్రకటించటం వల్ల శ్రమలొస్తాయి. చిత్తశుద్ధితో సంపూర్ణ సువార్త ప్రకటిస్తే శ్రమలు, హింసలు రావచ్చు. ప్రజలకు అనుకూలంగా మాట్లాడితే శ్రమలు రావు. దేవునికి అనుకూలమైతే అది ప్రజలకు ప్రతికూలమవుతుంది. పౌలును చూడండి, అతడు నమ్మకంగా సువార్తను బోధించినందుకు శ్రమలు వచ్చాయి. అయినా అతడు అధికారుల కోసం ఎంతగానో ప్రార్థించాడు. ఎందుకని? అది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. అందరూ రక్షించబడడం దేవుని చిత్తం, దేవుని సంకల్పం, అభీష్టం, ఇచ్ఛ. అది దేవుని కోరిక. శ్రోతలు గ్రహించండి, అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే దేవుడే అతణ్ణి అధికారంలో ఉంచాడు. అతని కోసం ప్రార్థించాలి. అధికారంలో ఉన్నవారు సువార్త ప్రకటనకు అనుకూలమయ్యేటట్లు దేవుని బిడ్డలు ప్రార్థించాలి. 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. శ్రోతలు, రక్షణ అంటే రక్షకుణ్ణి గురించి వినటం కాదు, రక్షకుణ్ణి వ్యక్తిగతంగా అంగీకరించి అనుభవించాలి. అనుభవ జ్ఞానం కలగాలి. వాచా జ్ఞానం చాలదు. యేసు ఎవరనుకుంటున్నారు? యేసు దేవునికి, సర్వమానవులకు మధ్యవర్తి. దేవుడు ఒక్కడే. రోమక రాజ్యంలో అనేక మంది దేవుళ్ళు, బహుదేవతారాధన జరుగుతూ ఉండేది. ఈ రోజున కూడా ఏదో రూపంలో ప్రజలు పలు రకాల దేవుళ్లను పూజిస్తారనేది నిర్వివాదాంశం. కొందరికి సుఖభోగాసక్తి దేవుడు, కొందరికి వినోద కాలక్షేపాలే దేవుడు, మరికొందరికి ధనమే దేవుడు. ఈ విధంగా మనిషికొక దేవుడు. కొందరికి ఆటపాటలే దేవుడు. వీరపూజ, వ్యక్తి పూజ చేసేవారెందరో ఉన్నారు. అయితే నగ్న సత్యం ఏమిటంటే
దేవుడు ఒక్కడే. ఆయన మానవులందరి సృష్టికర్త. దేవునికి నరులకు మధ్యవర్తి యేసే. పాత నిబంధన వ్యవస్థలో ఇశ్రాయేలీయులు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఎందరో యాజకులు ఉండేవారు. యాజకులు మధ్యవర్తులై ప్రజల పక్షాన ప్రార్థన చేసేవారు. పౌలంటున్నాడు, ఇప్పుడు మధ్యవర్తి మనకు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. యేసు ఏకైక మధ్యవర్తి. దేవుని దగ్గరికి రావాలంటే మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు ద్వారా రావలసిందే. దేవుడు, నీవు, మీ ఇద్దరి మధ్య యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు నీకు మరొక మధ్యవర్తి అంటూ ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. యోబు అంటున్నాడు, మా ఇద్దరి మీద, అనగా నా మీద, దేవుని మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అది యోబు ఆక్రందన. దేవుని చేతిని నా చేతిని కలుపగలిగిన మధ్యవర్తి నాకు ఉంటే ఎంత బాగుండు అని యోబు ఎంతో వాపోయాడు. దేవునికి నాకు మధ్య సహవాసం కావాలని, సదవగాహన ఉండాలని నేనెంతగానో కోరుతున్నాను అంటూ అలనాడు యోబు ఆశపడ్డాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనకు శ్రేష్టమైన మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుడే గనుక ఒక హస్తం దేవత్వం, రెండో హస్తం మానవత్వం. ఈ రెండు హస్తాలు కలిపినవాడు యేసుక్రీస్తు. ఆయన మనలను పూర్తిగా రక్షించగల సమర్థుడు. ఆయన మన రక్షణకు వెల పూర్తిగా చెల్లించాడు. ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు గనుక ఆయనే మధ్యవర్తిగా ఉండదగినవాడు. ఆయన నా చేయి పట్టుకున్నాడు, నన్నాయన బాగా ఎరుగును. నన్ను బాగా ఎరిగినవాడు నన్ను తోసివేయడు. నీ నేరములెంచడు. ఆయన నిన్ను ప్రేమించి ఆప్యాయంగా కావిలించుకుంటాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఎన్నో అగచాట్లు పడ్డారు. ఆయన వారి యావద్బాధలో తాను బాధ నొందాడు. ఆయన తనను తాను తన ప్రజలతో సంయుక్తపరచుకున్నాడు. ఆయన విసుక్కోలేదు, వారిని ఎడబాయలేదు. మోషే ద్వారా వాగ్దత్త భూమిని ప్రవేశించడానికి ఎన్నెన్నో ప్రేమపూర్వకమైన హెచ్చరికలు చేశాడు. యేసు ప్రభువు నా చేతిలో చెయ్యి వేశాడు, దేవుని చేతిని నా చేతిని కలిపాడు. దేవునికి నాకు మధ్య సన్నిహిత సంబంధ సహవాసాలను పునరుద్ధరించాడు. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో భక్త పేతురు ప్రబోధం. మరి ఎవని వలననూ రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసే ఏకైక మార్గం. నిన్ను తండ్రి దగ్గరికి పదిలంగా చేర్చే మార్గం. యేసే దేవుడు. ఆయన నరుడయ్యాడు. ఈ రోజున కూడా మన ప్రతినిధిగా దేవుని ఎదుట నిలిచిన నరుడు. ఈ నిమిషం వరకు ఆయన నరుడుగా ఉండడం మానలేదు. ఆయన మానవతను ఎంత ప్రేమించాడో చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. దీనిని గురించిన సాక్ష్యము యుక్తకాలములందు ఇయ్యబడుతుంది. విమోచన క్రయం గ్రీకు భాషలో యాంటిల్యూట్రోన్ అంటారు. విమోచన క్రయ మూల్యమిది, వెల, ఖరీదు. మన విమోచనకు ఆయన వెల చెల్లించాడు. సైతాను బందీలమైన మనల్ని విడిపించడానికి ఆయన క్రయధనమైన రక్తమూల్యం చెల్లించాడు. యేసే మన విమోచన, ఆయనే మన విమోచన క్రయం. ఈ సాక్ష్యమివ్వటానికి నేను ప్రకటించేవాడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమించబడ్డాను. నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధమాడటం లేదు. పౌలంటున్నాడు, నేను నియమించబడ్డాను, దేవుడు నన్ను నియమించాడు. నన్ను ఒక బోధకునిగా,
అపొస్తలుడుగా దేవుడే నియమించాడు. ఇది దేవుని నియామకం. బోధకుడు అంటే చాటించేవాడు, ప్రకటనకర్త. కెరుక్స్ అనే గ్రీకు మాట ఇది. అంటే వార్తావహుడు, దండోరా వేసేవాడు, నగారా మోయించి పలికేవాడు, బాకా బోరా ఊది చెప్పేవాడు అని అర్థం. పౌలు ప్రకటించేది రక్షణ సువార్త. నేను నిజమే చెబుతున్నాను, అబద్ధమాడడం లేదు అంటూ తన ఆధ్యాత్మిక కుమారునితో అంటున్నాడేమిటి? తిమోతికి తెలుసు పౌలు అబద్ధం చెప్పే మనిషి కాడు. అయినా అతణ్ణి ప్రోత్సహించడానికి ఈ మాట అంటున్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం, సత్యం, వాస్తవం, చెప్పి తీరాల్సిన సత్యవాక్కు. విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుణ్ణి, సువార్త ప్రకటించటానికే కాదు, అన్యజాతులకు అనగా యూదేతర జాతులకు నేర్పటానికి, బోధించటానికి నియమించబడిన వాడను. ఈ మాట పౌలు సంఘాలకు రాసేటప్పుడు అనలేదు. వ్యక్తిగతంగా తిమోతికి రాస్తూ ఈ మాట అంటున్నాడు. 8వ వచనం నుండి ప్రజలు ప్రార్థించవలసిందెలాగో వివరిస్తున్నాడు. ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలని కోరుతున్నాను. ఇది పౌలు కోరిక, ఆశయం, ధ్యేయం. పురుషులు ఎక్కడైనా ప్రతిచోట ప్రార్థన చేయవచ్చు, అనగా విశ్వాసులు ఎక్కడైనా కూడుకొని ప్రార్థించవచ్చు, బహిరంగ ప్రార్థనలు చేయవచ్చు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. ప్రార్థించే వారిలో అంకిత భావం ఉండాలి. చేతులెత్తి ప్రార్థించాలి. వారు ఎత్తే చేతులు పవిత్రమై ఉండాలి. చేతులెత్తటంలో తప్పేమీ లేదు, కానీ ముందు మీ చేతులు ఎలాంటివో పరీక్షించుకోండి. పవిత్ర హస్తాలు, దేవుని సేవకు ప్రతిష్ఠించబడిన చేతులవి. దేవుని సేవా సాధనములు కాని చేతులు ఎత్తవద్దు. జాగ్రత్త. కోపము లేని వారై ఉండాలి, అనగా నీ హృదయంలో కోపం, ఆయాసం, చేదు తలంపు ఉండకూడదు. నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందిన వాడవై అప్పుడు చేతులెత్తి ప్రార్థించు. అంతేకాదు, నీలో సంశయం ఏ కోశానా ఉండకూడదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతోందో వినండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా. ప్రార్థనలో దేవుణ్ణి సమీపించేటప్పుడు విశ్వాసంతో రావాలి. విశ్వాసం లేనివారు మనఃపూర్వకమైన ప్రార్థన చెయ్యలేరు. విశ్వాసుల ప్రార్థనలు దేవుడు వింటాడు, జవాబిస్తాడు. కొందరి ప్రార్థనలు మతాచారంలాగా ధ్వనిస్తాయి. ప్రార్థనలో ఆసక్తి, విశ్వాసం కనిపించవు. లాంఛనప్రాయంగా ఏదో మొక్కుబడి తీర్చుకున్నట్లు యాంత్రిక ప్రార్థనలు చేస్తారు. బహిరంగ ప్రార్థనలు చేసే వారి పాపములు క్షమించబడి ఉండాలి. వారి హృదయంలో చేదు తలంపులు ఉండకూడదు. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు అనే గట్టి నమ్మకంతో ప్రార్థించేవారు దేవునికి కావాలి. అలాంటి ప్రార్థన కూడికలు పవిత్ర, ఉద్రేక భరితమై ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండాలి. 9వ వచనం నుండి స్త్రీలు ప్రార్థన చేయటాన్ని గురించి చెప్పబడింది. స్త్రీలు అణకువ, స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా, బంగారముతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. పురుషులు ప్రార్థించేటప్పుడు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో చెప్పిన తరువాత స్త్రీల ప్రార్థనా విధానం ఎలాంటిదో పౌలు వివరిస్తున్నాడు. స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలో చెబుతున్నాడు. స్థానిక సంఘంలో స్త్రీ వహించే పాత్ర ఏమిటో అది కూడా చర్చిస్తున్నాడు. ఈ అంశం నాడు నేడు వివాదాస్పదమే. కొన్ని చోట్ల స్త్రీలు నాయకత్వాన్ని నిర్వహిస్తున్నారు.
స్త్రీలను దేవుడు తన మహిమార్థమై నాడు నేడు వాడుకుంటూనే ఉన్నాడు. కొన్ని చోట్ల స్త్రీలకు సంఘ నాయకత్వంలో ఎట్టి స్థానము లేదు. స్త్రీ స్వరం అసలు వినపడదు, స్త్రీ కనపడదు. స్త్రీలకు దేవుడిచ్చిన తలాంతులను సంఘం గుర్తించదు. ఈ అంశాన్ని నిష్పాక్షికంగా చర్చించాలంటే రోమా ప్రభుత్వ కాలంలో సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవో అవగాహన చేసుకోవాలి. తిమోతి పత్రికలో పౌలు చెప్పిన మాటలను అపార్థం చేసుకోకూడదు. పౌలు యొక్క అసలు ఉద్దేశ్యమేమిటో గ్రహించాలి. శ్రోతలు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో కొందరు మహిళలు దెబోరా, ఎస్తేరు రాణి, రూతు మొదలైన వ్యక్తులను దేవుడు ఎంత ఘనంగా వాడుకున్నాడో గుర్తించండి. సంఘ చరిత్రలో ఎందరో మహిళలు దైవ సేవికలై దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారు. అయితే రోమా ప్రభుత్వ కాలంలో అన్య మతాలలో స్త్రీ నేతృత్వం ఎక్కువగా ఉండింది. కొరింథీ పట్టణంలో అఫ్రోదితు దేవతారాధన ముమ్మురంగా జరిగేది. అందులో అసభ్యకరమైన అవినీతి ప్రదర్శనలు ఎక్కువ. మతం ముసుగులో అవాచ్యమైన హేయక్రియలు జరగటం పరిపాటి. అది ఒక విధంగా వ్యభిచార ప్రచారమే. స్త్రీలు వారి శిరోజాలు, అలంకారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు అందరూ ఎరిగిన విషయాలే. ఈ దుష్ప్రభావం నుండి సంఘాన్ని ప్రత్యేకించడానికి స్త్రీ తలపై ముసుగు ఉండాలని అపొస్తలుడు శాసించాడు. తిమోతి సేవ చేస్తున్న స్థలం ఎఫెసు. డయానా ఆలయంలో తతంగమంతా నడిపేది స్త్రీలే. నాటి మార్మిక మతాలలో స్త్రీల నాయకత్వమే ఉండింది. ఇలాంటి ప్రదర్శనలు క్రైస్తవ సంఘాలలో ఉండకూడదని పౌలు హెచ్చరిక. పౌలు అంటున్నాడు, సత్క్రియలు, సత్ప్రవర్తన క్రైస్తవ స్త్రీకి ఆధ్యాత్మిక అలంకారాలు. స్త్రీలు ప్రార్థించాలి, పురుషులు ప్రార్థించాలి. పురుషులు ఏ విధంగా బహిరంగ ప్రార్థనలో ప్రవర్తించాలో చెప్పాను. ఇప్పుడు స్త్రీల ప్రార్థనా విధానం చెబుతాను అంటున్నాడు పౌలు. స్త్రీకి ఆంతరంగికమైన ఆభరణాలుండాలి. బహిరంగ ప్రార్థన సమయంలో స్త్రీ నిరాడంబరంగా ఉండాలి. ఒక స్త్రీ బహిరంగంగా నిలిచినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే లక్షణాలు ఆమెలో కనపడాలి. ఆ రోజుల్లో అన్య మతాలలో స్త్రీ పూజారిణుల వేషభాషలు ప్రదర్శించకూడదు. శారీరకంగా పురుషులను శోధించే అలంకారాలు క్రైస్తవ స్త్రీలకు తగనివి. 1 తిమోతి 2:11-12 వచనాలు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించటానికి కాని పురుషుని మీద అధికారము చేయడానికి కాని ఆమెకు సెలవియ్యను. సోదరీ సోదరులారా, పౌలు మాటలు సరిగా గ్రహించండి. సిద్ధాంత విషయాలలో స్త్రీలు వాదోపవాదాలలో తలదూర్చకూడదు. వారు సిద్ధాంత చర్చలలో మౌనం పాటించటం మంచిది. పౌలు కాలంలో అన్య మార్మిక మతాలలో స్త్రీలు బహిరంగంగా తర్జనభర్జనలు చేసేవారు. క్రైస్తవ సంఘాలలో స్త్రీలు అలా వ్యవహరించకూడదు. ఒక స్త్రీ దేవుని బిడ్డగా నిరాడంబరంగా కనిపించాలి గాని స్త్రీ పురుష భేదాన్ని పోటీ మనస్తత్వంతో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు. 1 కొరింథీ 14:34 వచనంలో పౌలు ఏమన్నాడు? స్త్రీలు సంఘములలో, సంఘ వ్యవహారాలలో, వివాదములలో మౌనముగా ఉండాలి గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రము చెబుతున్నది. పౌలు ఈ మాటలు భాషలు మాట్లాడే అంశాన్ని ప్రస్తావిస్తూ అన్నాడని మనం గుర్తించాలి. ఇప్పుడు 1 తిమోతి 2:13-15 వచనం వరకు. మొదట ఆదామును, తరువాత హవ్వ నిర్మించబడ్డారు గదా. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అయినను వారు స్వస్థబుద్ధి గలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. ప్రియశ్రోతలు వింటున్నారా? హవ్వ పాపమే మానవతనంతటినీ పాపంలోకి పడనెట్టింది.
ఒక స్త్రీ శిశువును కన్నది అంటే ఒక పాపిని లోకంలోకి తెచ్చింది. స్త్రీ లోకంలోకి తేగలిగింది, తెచ్చేది శిశు ప్రసూతి ద్వారా, అదనంగా ఒక పాపిని. అయితే కన్యమరియ లోకంలోకి తన శిశు ప్రసూతి ద్వారా యేసును, లోక రక్షకుణ్ణి తెచ్చింది. స్త్రీలు ఎలా రక్షించబడుతున్నారు? శిశు ప్రసూతి ద్వారా. ఇక్కడ శిశు ప్రసూతి అంటే కన్యమరియ శిశు ప్రసూతి, అనగా యేసుక్రీస్తు. స్త్రీ పాపాన్ని లోకంలోకి తెచ్చిందా? అయితే ఆ స్త్రీ ద్వారానే రక్షకుడు జన్మించాడు. రక్షకుణ్ణి లోకానికి తెచ్చింది ఒక స్త్రీ యొక్క ప్రసూతి. అయితే ప్రతి స్త్రీ పురుషుడిలాగే రక్షకుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే రక్షించబడాలి. స్త్రీ పురుషులెవరైనా ప్రేమలో, పరిశుద్ధతలో ఎదగవలసిందే. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, ఈ పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి మననం చేసుకోండి. క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు దేశకాల పరిస్థితులపై ఎంతో ప్రభావం చూపెడతాయి. విశ్వాసులు శాంతియుతంగా ప్రశాంత జీవితం గడపాలంటే వారు తమ దేశ పరిపాలకుల కోసం ప్రార్థన చెయ్యాలి. పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి. విశ్వాసులైన స్త్రీలు సామాన్యమైన దుస్తులు ధరించిన వారై మర్యాదగా ప్రవర్తించాలి. సోదరీ సోదరులారా, తిమోతి సహజంగా పిరికివాడు. అయితే పౌలు తిమోతిని తన ఆధ్యాత్మిక కుమారునిగా స్వీకరించి అతన్ని గొప్ప ధైర్యశాలిగా తీర్చిదిద్దాడు. అందుకే ఈ పత్రిక రాశాడు. తిమోతికి మంచి ఆధ్యాత్మిక శిక్షణ గరపి తనతో పలు ప్రదేశాలకు సేవార్థమై తీసుకువెళ్ళాడు. ఫిలిప్పి 2:20 పౌలు తిమోతిని ప్రశంసిస్తూ అన్నాడు, తిమోతి వంటి వాడెవడూ నా వద్ద లేడు. తిమోతి యోగ్యత గొప్పది. నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. పాఠం సమాప్తం. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.